గ్రేటర్ హైదరాబాద్ పై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడే విధంగా విస్తరించాలని భావిస్తోంది. ఇందుకోసం కొత్త ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అందులో భాగంగా ఏకంగా 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలను గ్రేటర్ లో విలీనం చేసేందుకు సిద్ధమైన ప్రతిపాదనలపై ప్రభుత్వ ఆమోద ముద్ర వేయనుంది. గ్రేటర్ ఎన్నికలు సైతం వాయిదా పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఏడాదిలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ హైదరాబాద్ కు కొత్త రూపు తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని ORR వరకు విస్తరించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇందుకోసం కమిటీ ఏర్పాటు చేయనుంది. నగర పరిధిని విస్తరించి మొత్తంగా ఒకటే మెగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తొలుత ఆలోచన చేసింది. అదే సమయంలో గ్రేటర్ ను 3 కార్పొరేషన్లుగా ఏర్పాటు ప్రతిపాదనపైన చర్చలు జరిగాయి. ఇప్పుడు ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి నివేదిక కోరనుంది. ఆ కమిటీ చేసే సిఫార్సులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనుంది. GHMCని మినహాయిస్తే ORR లోపల 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఉన్నాయి. ORR వరకు నగరాన్ని ఒకే విధంగా అభివృద్ధి చేసేందుకు ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను GHMCలో విలీనం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీంతో గ్రేటర్ పరిధి 2000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ ప్రతిపాదన అమలులో కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందని అధికారులు చేసిన సూచనతో విలీనం తర్వాత గ్రేటర్ ను 3 కార్పొరేషన్ల ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. ఇది అమలు చేయాలంటే ముందుగా సంబంధిత కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో తీర్మానం చేయాలి. కానీ వాటిల్లో కాంగ్రెస్ కు మెజారిటీ లేదు. ఇదే సమయంలో వీటి పాలక వర్గాల గడువు ముగియనుంది. ఎన్నికల అంశం చర్చకు వస్తుంది. దీంతో ఎన్నికలకు వాయిదా వేసి కమిటీ ద్వారా వీటి విలీనం పైన నివేదిక కోరాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కమిటీ నివేదిక ఇవ్వడానికి కనీసం సంవత్సరం పడుతుందని, ఈలోపు GHMC గడువు ముగియనుంది. అదే సమయంలో శివారులోని స్థానిక సంస్థల విలీనం, GHMC విభజన అంశాలపై స్పష్టత వస్తుందని చెప్తున్నారు. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశానికి సంబంధించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.